గుడ్. వారు మాట్లాడినాకనే మేము పోతాం అన్నట్టున్నారు మీరు. సరే, వారు కూడా తప్పకుండా మాట్లాడతారు. నా గురించి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ఐ వోంట్ టేక్ మచ్ టైం. ఎంతమందికి ఆకలి వస్తుందో హల్లెలూయా చెప్పండి. ఆకలి వేయట్లేదా హల్లెలూయా చెప్పండి. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, రాజాది రాజుకి నేను మనస్ఫూర్తిగా హల్లెలూయా. ఎక్కడ హల్లెలూయా చెప్తే టాప్ లగాలి. రెడీ, 1 2 3. ప్రైజ్ గాడ్. హ్యాపీ బర్త్డే సతీష్ అన్న. ఎక్కువ విషయాలు మాట్లాడాను, కానీ సతీష్ అన్నతో ప్రాబబ్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ సమయం ఉందనుకుంటున్నాను. బికాస్ ఐ బీన్ వెరీ క్లోజ్ టు ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నా చిన్నప్పటి నుండి చాలా క్లోజ్. నేను అన్న గంటలు రాత్రులు మాట్లాడుకునే వాళ్ళని. ఎన్నో టెక్నికాలిటీ కానీ, సేవ కానీ, ఎన్నో విషయాల్లో అన్న నడిపించేవాడు. ఐ యూస్ టు షేర్ మై నాలెడ్జ్, హీ యూస్ టు షేర్ హిస్ నాలెడ్జ్. వీ యూస్ టు బీ అ హ్యాండ్ ఆన్ హ్యాండ్. బట్ అన్న గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతమంది చూశారు. ఇందాక ఈ దృశ్యాలు చూసినప్పుడు చాలామంది ఒక ప్రశ్న వేస్తారండి. ఐఎమ్ సారీ, నో అపాలజీస్, బట్ ఐ జస్ట్ వాంట్ ఆన్సర్ దెమ్. అంత డబ్బాలు చెప్పుకుంటే అవసరమా? కానీ అలాంటి వారికి ఒక ప్రశ్న వేస్తున్నానండి. చూపించిన దృశ్యం ఏ ఒకటన్నా అబద్ధమా? సత్యం అని నమ్మేవారు మాత్రం చప్పట్లు కొట్టండి. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలంటే, చూపించే ప్రతిదీ దేవుని నామాన్ని మహిమపరుస్తానికి. ఈరోజు జీవితంలో ఏమి చేయలేని వాడు ఎంతగానో పోగొట్టుకుంటున్నాడు, ఎంతగానో చూపించుకుంటున్నాడు. నేను ఎంత గొప్ప తెలుసా అంటారు. కానీ అన్న స్టేట్మెంట్లో ఒకటి చూస్తే, చెప్పిన ప్రతి ఒక్కటిలో దేవుడు వాడుకున్నాడు, దేవుడు చేశాడు, దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావించలేదు కాక. ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. అన్న నా జీవితంలో హీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అ లాట్. మా జీవితంలో ఐ హావ్ సీన్ అన్న సన్నగా, ఫ్రమ్ యంగ్ ఏజ్. నాకు అన్నతో బెస్ట్ ఎప్పుడు లింక్ అయిందో చెప్తాను. నేను చిన్నప్పుడు నాకు వీడియో గేమ్ కావాలని ఎంతో ఆశపడేవాడిని. మా డాడీని తెగ అడిగినా కూడా ఎప్పుడు కొనలే. అన్న అక్క పెళ్ళైన కొత్తలో నాకు ఫస్ట్ తెచ్చుకుని వచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా? నేను ఆశపడిన వీడియో గేమ్. అప్పుడు నుండి, ఆ చిన్ననాటి నుండి వారికి వివాహం అయిందో నుండి మా ఇద్దరికి బాండ్ ఎక్కువ దగ్గర అయింది. నాకు అడుగుతా అన్న చెప్తాడు, ఇస్తాడో, చేస్తాడో నాకు ఆశ. ఈ మాట చెప్పేటప్పుడు ఐ వుడ్ టెల్ వన్ థింగ్. చాలామంది అనుకుంటారు సతీష్ కుమార్ గారు రాజ్ ప్రకాష్ పాల్గిరి గారికి డబ్బులు ఇచ్చి పనులు చేపిస్తున్నారు. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, అన్న నా సేవలో ఎప్పుడు ₹1 డబ్బులు అవ్వలే. కానీ ఒకటి చెప్తా, డబ్బులకి మించిన బలమైన ఆశీర్వాదపు కార్యాలు, మాటలు, ప్రోత్సాహకరమైన మాటల్ని అందించాడండి. మెనీ టైమ్స్ వెన్ ఐ లుక్, నాకు ఈరోజు ఉన్న సవాల్లో నేను చూసినప్పుడు, ఒక మనిషి నా పోరాటాన్ని అర్థం చేసుకోగలుగుతారంటే నేను చూడగలిగింది సతీష్ అన్నే. ఎందుకంటే ఏ ఒక్కరు హ్యావ్ నాట్ పాస్ త్రూ దట్ జర్నీ. ఒక విషయం చెప్తానండి, గడ్డి ఎప్పుడు చూస్తాం పచ్చగానే కనబడుతుంది. పచ్చగా సుందరంగా కనబడిన గడ్డిలన్నీ దానంతట దాన్ని మొలిసినవి కాదు. అడవి గడ్డిలే ఎట్లా అంటే అట్లా కనబడతాయి. కానీ సుందరంగా కనబడే ప్రతిదానికి పని చేయాలి. ఈరోజు చాలామంది మాకు కూడా ఇలాగ ఉంటుంది, మేము కూడా ఇలా చేస్తే బాగుంటుంది, నాకు కూడా దేవుడు ఇలాగిస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. పని చేయనిది, నమ్మకత్వం లేనిది దేవుడు ఎవరికి ఏది ఇవ్వడండి. విరిగిన హృదయం వారు కలిగిన వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. సతీష్ అన్న సాక్ష్యం మొత్తంలో చూస్తే ఒక సవాల్ ఇస్తాడు. ఏంటి తెలుసా? దేవుడు నన్ను వాడగలిగితే నిన్ను వాడుకోలేడా? ఈరోజు ఆ స్టేట్మెంట్కి ఆ అర్థం ఏంటి తెలుసా? నేనే గొప్ప కాదు, నా దేవుణ్ణి నమ్ము, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఘనపరిచేది దేవుడు అండి. దేవుని వాక్యంలో దేవుడు చెప్తాడు, నేను నీ నామాన్ని గొప్ప చేస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా. దావీదు చెప్తాడు, నీ నామాన్ని గొప్ప నామంగా చేస్తాను. గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ వన్ గ్రేట్. హౌ కెన్ వన్ దెమ్సెల్వ్స్ మేక్ గ్రేట్? ఎవరన్నా గొప్ప వాళ్ళు అవుతే ఆ తరానికి అలాగ వస్తారు, మాయమైపోతారు. కానీ 51 సంవత్సరంలో ఇంతగా దేవుని కొరకు వాడబడి, ఇంతగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఈరోజు చెప్పిన ప్రతిగా 40 చర్చెస్. మా అన్న అంటున్నాడు 4 గంటలంటే, నేను అంటాను ఒకదానికి ఇంపాసిబుల్, తల ప్రాణం తాకగా వస్తుంది. కానీ ఇంత ఆలయాన్ని నడిపించాలంటే ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద గ్రేస్. ఈరోజు చాలామంది వీరుల్ని చూడాలి, వీరులు అవ్వాలని ఆశపడుతున్నారు. నేను సవాల్ ఇస్తున్నాను, గాయాలు లేని వీరులు లేరు. ప్రతి వీరులు గాయాలు పడిన వారే, గాయాలు పొందిన వారే. బయట వీరులుగా కనబడుతున్నారు కానీ లోపట చూడండి. కానీ ఒక్క మాట దేవుని సేవకులకి అందరికీ చెప్పగలిగింది ఏంటి తెలుసా? మాకు ఎన్ని గాయాలు పొందినా సరే, ఎన్ని దెబ్బలు కలిగినా సరే,
ప్రతిసారి కొత్త యుద్ధం వచ్చినప్పుడు ఏ ఒక్క గాయం పొందని వారుగా నిశ్చయంగా జయం పొందేవారుగా పోరాడతాం. అర్థం ఎందుకు తెలుసా? యుద్ధం యెహోవాదే. మా బట్టి మేము చూసుంటే అన్న ఇంతవరకు ఇంత వచ్చిండేవాడు కాదు. బట్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద గ్రేస్. ప్రతి ఒక్కరూ ఎన్నో భావాల్లో వారికి కలిగిన ఎక్స్పోజర్ తగినట్టుగా మాట్లాడతారు. కానీ దేవుడు కానీ ఆయన సేవకుడిని అభిషేకించకపోతే ఏ ఒక్కరు నిలబడలేరండి. చాలామంది అడుగుతున్నారు, నాకు అన్నలాంటి అభిషేకం, అన్నలాంటి జీవితం, అన్నలాంటి కార్యాలు ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు. ఒకటి చెప్తాను, ఎవరైనా అభిషేకించబడచ్చు, ఎవరైనా దీవించబడచ్చు, ఎవరైనా హెచ్చించబడచ్చు, ఎవరైనా ఆశీర్వించబడచ్చు. అభిషేకం పొందుకుంటాం ఏ గొప్పతనం లేదు. కానీ పొందుకున్న అభిషేకాన్ని కాపాడుకుని అంతము వరకు పోరాడటం గొప్పతనం అండి. సౌలు అభిషేకించబడ్డాడు, గర్విష్ఠిగా మారాడు. దావీదు అంతము వరకు విరిగి నలిగిన హృదయంతో, పొరపాటులు లేవని కాదు, ఏ ఆలయం ఏ సేవకుడు పొరపాటు చేయడం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటుంది. అందుకని ఆయన కృప అడుగుతున్నాం, ఆయన సహాయాన్ని అడుగుతున్నాం. అందరం బలహీనులమే, కానీ బలపరిచే దేవుడు ఉన్నాడు, నడిపించే దేవుడు ఉన్నాడు. ఈరోజు అన్న జీవితాన్ని చూస్తూ నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ, అన్న తోడు అంతము వరకు నమ్మకస్తుడుగా, అంతము వరకు గొప్ప జయం కలిగిన వారుగా, అన్ని విషయంలో క్రీస్తు ప్రేమ, క్రీస్తుని కనబరిచే సంఘముగా, సేవకుడిగా అనేక మంది మాదిరికరమైన జీవితాలు ఉండాలని ప్రార్థన మనం వేడుకుంటున్నాను. మీ అందరికీ దేవుడి నామమున వందనాలండి. ఈ ఆలయం, ఈ ఆవరణ పైన ఉన్న ప్రతి సేవకునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్.